పక్కపొంటి పిల్లలు అల్లరి చేస్తే అసలు గింత గారాబం ఎందుకు చేస్తారు, గింత అల్లరి చేసిన కొట్టరు తిట్టరు అని అనుకునేదాన్ని. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా కాబట్టి నాకు అర్థమవుతుంది. ఒక నూడిల్స్ ప్యాకెట్ మొత్తం ఇల్లు పట్నం పరిచినట్టు వరిసి మొత్తం అంగడంగడి చేస్తుంది. చేసుకుంటే కడుపులో పడుతుంది కదా, ఇంకా అమ్మ తింటావా అనుకుంటే ఆగమని చెప్తుంది. అలా మసాలా వేసి మరీ చేస్తుందట. ఇప్పుడు గుంజుకున్నా ఏం లాభం లేదు, ఏడుతుంది. ఆమె సైలెంట్గా ఉండే మనకు కావాలి కాబట్టి ఎవరైనా ప్రతి తల్లిదండ్రులు ఇదే చేస్తారు. ఇక వీడియో తీసుకుంటున్నాను నేనైతే. ఈ మధ్యలో కడుపు నొత్తుందని చెప్పి అన్నం అయితే తింటలేదు చక్కగా. అందుకని చెప్పి మొన్న అంగన్వాడికి పోయి నట్ట గోళీలు తీసుకొచ్చిన. నేను వాళ్ళ నాన్న నట్ట గోళీలు అని మాట్లాడుకొని తిన్నది. ఇంకా అన్నం తింటలేదు అని చపాతి పిండి కలిపిన. వాళ్ళకెళ్ళి కొంచెం పిండి తీసుకుంది. ఎంత మంచి అందంగా చేసింది గోళీలు, ముద్దుగా అనిపిస్తుంది నాకైతే ఈ గోళీలు అని చూస్తే. మీరు కూడా అంటే నట్ట గోళీలు వేస్తారు కదా, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయరు ప్లీజ్. ఎందుకంటే నాకు అది ఎట్లా వేసుకో అర్థం కాలేదు, కొంచెం తెలుసుకున్నా. సబ్స్క్రైబ్ చేసుకోరు ఫ్రెండ్స్, లైక్ చేయరు ఫ్రెండ్స్ అని నాట్యం చేస్తుంది ఎక్స్ప్రెషన్స్ తోటి. వాళ్ళ నాన్నకెత్తుంది, నట్ట గోళ వేసుకొని నాకెత్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.